యూఏఎన్ యాక్టివేషన్ కు మరియు బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ ను లింక్ చేసేందుకు గడువు పొడిగించింది ఈపీఎఫ్ఓ. ఇంకా యూఏఎన్ ను యాక్టివ్ చేసుకుని వారు ఫిబ్రవరి 15లోగా చేసుకోవాలని తెలిపింది. యూఏఎన్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. యూఏఎన్ యాక్టివేట్ చేసుకుని వారు epfindia.gov.in వెబ్సైట్ కు వెళ్లి అవర్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఫర్ ఎంప్లాయీస్ కేటగిరీలోకి వెళ్ళాలి. అక్కడ మెంబర్ యూఏఎన్/ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేస్తే యాక్టివేట్ యువర్ యూఏఎన్ వస్తుంది. అక్కడ అడిగిన డీటెయిల్స్ సబ్మిట్ చేసి గెట్ ఆథరైజేషన్ పిన్ పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఐ అగ్రీని క్లిక్ చేశాక ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది. యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న వారు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫార్మల్ సెక్టార్లో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకువచ్చింది. 2024 కేంద్ర బడ్జెట్ సమయంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను 3 రకాలుగా విభజించింది. స్కీమ్ ఏ కింద కొత్త ఉద్యోగులకు 1 నెల జీతాన్ని ప్రత్యక్ష ఆర్థిక సహాయం కింద వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. స్కీమ్ బి కింద కొత్త ఉద్యోగులను నియమించుకునే యజమానులు ప్రోత్సాహకాలను పొందుతారు. స్కీమ్ సి కింద అదనపు ఉద్యోగాలను సృష్టించే అన్ని రంగాల ఎంప్లాయర్స్ కు సపోర్ట్ అందిస్తుంది. అయితే ఈ బెనిఫిట్స్ పొందాలంటే యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న వారి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి.